హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఈరోజు ఈ వీడియోలో నేను యూపీఎస్సీ ప్రిపరేషన్లో బిగినర్స్ చేసే మిస్టేక్స్ గురించి చెప్తున్నాను. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్లో యాజ్ ఏ బిగినర్ ఏ మిస్టేక్స్ అయితే చేశానో ఆ మిస్టేక్స్ మీరు అస్సలు చేయొద్దు అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు యూపీఎస్సీ సిలబస్ ఇస్తుందన్నమాట. దాన్ని నేను అస్సలు చూడలేదు. సో నెగ్లెక్టింగ్ యూపీఎస్సీ సిలబస్ ఈజ్ ఎ బిగ్ మిస్టేక్. మనం ఖచ్చితంగా యూపీఎస్సీ సిలబస్ని చూడాలి. యూపీఎస్సీ అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ని చూసి అకార్డింగ్ టు దట్ మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. సిలబస్ తెలుసుకోవాలి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలుసుకోవాలి. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే, స్కిప్పింగ్ ఎన్సీఆర్టీస్. చాలామంది ఎన్సీఆర్టీస్ చదవకుండా స్టాండర్డ్ బుక్స్కి వెళ్తారు. ఎన్సీఆర్టీస్ చదవకుండా స్టాండర్డ్ బుక్స్ చదివితే మనకేమి అర్థం కాదు. ఎన్సీఆర్టీస్ చదివితే బేసిక్ కాన్సెప్ట్ని బిల్డ్ చేస్తుంది. ఎన్సీఆర్టీస్ ఫస్ట్ చదవాలి. ఎన్సీఆర్టీస్ చదవడానికి మనకు 3 months టైం పడుతుంది. ఎన్సీఆర్టీస్ మనకు ఫ్రీగా వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటిని చూసి మనం చదువుకోవచ్చు. ఒక చాప్టర్ అయ్యాక మనకు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఆన్సర్ చేయగలగాలి. అండ్ ఎన్సీఆర్టీస్లో లొకేట్ దిస్ ప్లేస్ అని ఉంటుంది. ఆ ప్లేసెస్ని మనం ఖచ్చితంగా లొకేట్ చేయాలి. యూపీఎస్సీ డైరెక్ట్గా ఎన్సీఆర్టీస్ నుంచి అడుగుతారు క్వశ్చన్స్ని. కాబట్టి మనం ఎన్సీఆర్టీస్ని అస్సలు స్కిప్ చేయకూడదు. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే, పీవైక్యూస్ని చూడకపోవడం. పీవైక్యూస్ని చూడాలి, ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా. పీవైక్యూస్కి మనకు బుక్ ఉంటుంది ఆర్ నెట్లో సెర్చ్ చేస్తే పీవైక్యూస్ ఉంటాయి. ఇయర్ వైజ్ అయినా సబ్జెక్ట్ వైజ్ అయినా చదువుకోవచ్చు. పీవైక్యూస్ని చూశాక మనకు అర్థమవుతుందన్నమాట యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, మనం ఎలా చదవాలి అని. ఫోర్త్ మిస్టేక్ ఏంటి అంటే, ఆన్సర్ రైటింగ్ని నెగ్లెక్ట్ చేయడం. సో డే 1 ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి ఆన్సర్ రైటింగ్ని ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు ఒక టాపిక్ చదివారు అంటే పీవైక్యూస్ని చూసి ఆ టాపిక్ గురించి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అని చూసి ఆ టాపిక్కి సంబంధించిన ఆన్సర్స్ని రాయండి. ఒక ఎస్సేని రాయండి. ఇఫ్ ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే ఆ ప్లేస్ని డిస్క్రైబ్ చేస్తూ రాయండి. డైలీ 1 క్వశ్చన్ అయినా రాయాలి. గ్రాడ్యువల్గా 2 to 3 క్వశ్చన్స్ని రాయడానికి ట్రై చేయండి. ఫిఫ్త్ మిస్టేక్ ఏంటి అంటే, కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. డైలీ ఒక 5 hours న్యూస్ పేపర్నే చదువుతాం. నేను కరెంట్ అఫైర్స్కి ఒక 2 books రాశాను, కానీ అస్సలు రివిజన్ చేయలేదన్నమాట. సో ఎక్కువ టైం కరెంట్ అఫైర్స్కి అండ్ న్యూస్ పేపర్కి ఇవ్వద్దు. సిలబస్లో కరెంట్ అఫైర్స్ గురించి ఏం అడుగుతున్నారో అది మాత్రమే చదవాలి. ఒక 1 hour కంటే ఎక్కువ టైంని కరెంట్ అఫైర్స్కి అండ్ న్యూస్ పేపర్కి ఇవ్వద్దు. ఎక్కువ స్టాటిక్ సిలబస్ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది చేయాలి. మనం ఖచ్చితంగా సిలబస్ని చూడాలి, ఎన్సీఆర్టీస్ని స్కిప్ చేయకూడదు, పీవైక్యూస్ని చూడాలి అండ్ సాల్వ్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్కి ఎక్కువ టైం ఇవ్వకూడదు. సిలబస్ ఈజ్ ద కీ. ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీస్, ఫాలో పీవైక్యూస్, డూ మోర్ ఆన్సర్ రైటింగ్, డోంట్ గివ్ మోర్ టైమ్ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్. నేను ఈ వీడియో ఎందుకు చేశాను అంటే, యాజ్ ఎ బిగినర్గా నేను చేసిన మిస్టేక్స్ని మీరు చేయకూడదు అని ఈ వీడియో చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.